హలో ఫ్రెండ్స్, ఈ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. అతను పెంచిన కర్బూజకాయలన్నీ బంగారంగా మారిపోయాయి. అతను వాటిని కార్ట్లో ఎక్కించి బ్యాంకుకు తీసుకెళ్లాడు. బ్యాంకు మేనేజర్ అతన్ని పర్సనల్గా లోపలికి ఆహ్వానించాడు. ఈ బంగారు కాయల బ్యాచ్ 200 మిలియన్కి అమ్ముడైంది. అలా ఒకరోజు వ్యవధిలోనే ఒక రైతు బిలియనీర్ అయ్యాడు. కేవలం నిన్నటిదాకా అతను ఉద్యోగం నుండి తీసివేయబడ్డాడు. ఇంకేమీ చేయలేని స్థితిలో అతను తన గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. కొన్ని విత్తనాలు వేసి వాటికి నీరు పోశాడు. ఆ పంటలు ఒకరోజులోనే పెరిగిపోయేవి. అంతేకాదు, ప్రతి పంట కూడా ఎంతో విలువైనది. కీర విత్తనాలు మొలిచిన ఫలాలు అన్నీ స్మార్ట్ఫోన్లయ్యేవి. మిరపకాయ విత్తనాలు వృద్ధి చెందితే ఫలాలన్నీ నగదుగానే మారేవి. ఈ విషయాన్ని చూసి ఆ మనిషి ఆనందంతో మురిసిపోయాడు. మళ్లీ మైదానంలో ఇంకోసారి విత్తనాలు వేశాడు. తరువాత బంగారు మెలన్లన్నింటినీ బ్యాంకుకు అమ్మేశాడు. మరుసటి రోజు బ్యాంకు అధ్యక్షుడు స్వయంగా అతన్ని కలవడానికి వచ్చాడు. అతను వ్యవసాయం చేస్తున్నాడని విని బ్యాంకు అధ్యక్షుడు ఒక పనివాడిని పంపుతానని చెప్పాడు. కానీ ఆ వ్యక్తి వెంటనే తిరస్కరించాడు. ఎందుకంటే ఆ భూమి అతనికి అపారమైన సంపదను అందించగలిగేది. అప్పటికే అతని మాజీ సహోద్యోగులు అక్కడికి వచ్చారు. వారు తమ బాస్ చెడ్డవాడని ఆరోపించారు. ఆ సమయంలోనే ఆ బాస్ కూడా అక్కడికి వచ్చాడు. అతను ఆ వ్యక్తిని రైతు అయ్యావా అంటూ హేళనగా మాట్లాడాడు. ఇది చూసిన బ్యాంకు అధ్యక్షుడు కోపంగా, ఈ మనిషి మా బ్యాంకుకి వీఐపీ అని ప్రకటించాడు. వెంటనే ఆ బాస్ కంపెనీకి ఇచ్చిన లోన్ను రద్దు చేశాడు. బాస్ వెంటనే మోకాళ్లపై కూర్చొని క్షమాపణ కోరాడు. ఆ వ్యక్తి వారందరినీ వెళ్లిపోమని చెప్పాడు. తర్వాత తిరిగి వచ్చి మళ్లీ కొత్త విత్తనాలు వేయడం ప్రారంభించాడు. అప్పుడు అతను గమనించాడు, సొరకాయ విత్తనాలు మొలిచిన ఫలాలు కాస్త వేరుగా కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూశాడు. అవి అన్నీ చాలా విలువైన ఇండస్ట్రియల్ డాక్యుమెంట్స్.